నేనైతే చికెన్ ఫ్రై చేద్దామనేసి అన్నీ రెడీగా పెట్టుకొని ఫస్ట్ అయితే పోపు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసేసుకున్న దాంట్లోనే పోపులోనే దీంట్లో ఆల్రెడీ అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో సో అది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నా. సో తెలిసిందే కదా, ఇంకా అందులో గరం మసాలా, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం ఆయిల్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకొని ఆ తర్వాత దీంట్లో వేసేసుకున్నా. సో నాకైతే వంట చేసేటప్పుడు అసలు డ్రెస్ పైన ఆయిల్ మరకలు ఇట్లా అవి ఇవి పడుతూనే ఉంటాయి, గ్రేవీ అంత డ్రెస్ మీద పడుతూనే ఉంటాయి. మీకు కూడా అంతేనా? నా డ్రెస్సులన్నీ ఆల్మోస్ట్ టీషర్ట్స్ కానీ టాప్స్ కానీ అన్నీ అవే మరకలతో ఉంటాయి. సో నేను తింటేప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ అక్కడ పడిపోయినాయి. టేస్ట్ విషయానికి వస్తే అయితే అసలు చాలా బాగుంది. ఎంత బాగుందంటే అసలు మంచిగా అసలు ఒక కన్సిస్టెన్సీ లాగా వచ్చేసింది. ఎక్కువ డ్రై కాదు, ఎక్కువ గ్రేవీ లాగా కాదు, మీడియం ఫ్రై లాగా వచ్చేసింది. చాలా బాగుంది. ముక్క అయితే గట్టిగా లేకుండా మెత్తగా లేకుండా చాలా బాగుంది. సో మా వాడు మధ్యలో తొంగి తొంగి చూస్తుండు తింటుంటే. సో వాడికైతే ఆల్రెడీ తినిపించేసిన నేను ముందే. సో అందరం అంతే కదా, పిల్లలకు తినిపించినాక మనం తింటేనే మనం సాటిస్ఫాక్షన్గా తినగలుగుతాం. వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సిన పని ఉండదు, ఆడుకుంటారు ఇంకా మంచిగా. మా పక్కన ఇంట్లో పిల్లలు ఉంటారు అనమాట, సో వాళ్ళతో మంచిగా ఆడుకుంటాడు వాడైతే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్.